హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాటి మన రెసిపీ వచ్చి టమాటో ఉసిరికాయ నిల్వ పచ్చడి. ఎప్పుడు ఒకే రకంగా ఉసిరికాయతో టమాటాలతో వేరువేరుగా పచ్చడి కాకుండా ఓసారి ఉసిరికాయ టమాటోను కలిపి పచ్చడి నూరండి. ఎంత బాగుంటుందంటే ఈ పచ్చడి అయిపోయే వరకు ప్రతిరోజు మీ ఇంట్లో పిల్లల నుంచి పెద్దవారి దాకా పూర్తి అన్నాన్ని ఈ పచ్చడితో లాగించేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా టమాటో ఉసిరికాయ నిల్వ పచ్చడిని మా అమ్మమ్మ స్టైల్లో ఎలా పెట్టాలో చూసేద్దాం. ఈ పచ్చడి కోసం తాజాగా ఉన్న పావు కేజీ ఉసిరికాయలు తీసుకుంటే తాజాగా ఉన్న దోరగా ఉన్న టమాటాలను అర కేజీ తీసుకోవాలి. మరీ పండు మక్కిన ఎర్రటి టమాటాలు కాకుండా ఇలా కొంచెం కాయలుగా దోరగా ఉన్న టమాటాలను తీసుకోండి. రెండింటిని నీళ్ళతో శుభ్రంగా కడిగి రెండిటి పైన ఏ మాత్రం తడి లేకుండా కాటన్ క్లాత్తో కానీ ఇలా టిష్యూ పేపర్తో కానీ తడిని పూర్తిగా తూడ్చేసి ఫ్యాన్ గాలి కింద కంప్లీట్గా ఆరిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఉసిరికాయ ముక్కలను మధ్యలో ఉన్న గింజను తీసేసుకుంటూ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న మాదిరిగా కట్ చేసుకోండి, తినడానికి ఈజీగా వీలుగా ఉంటుంది. ఇలా ఉసిరికాయలన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనము అదే మాదిరిగా టమాటాలను కూడా ఈ చిన్న సైజులో ముక్కలుగా వచ్చేటట్టు కట్ చేసుకోండి. టమాటో రసం కూడా అందులోనే ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకొని 1.5 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకొని మంటను సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది కొంచెం ఇలా దోరగా వేగి మంచి వాసన వచ్చేటప్పుడు తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే గిన్నెలో 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులను వేసుకోండి. మెంతులు కొంచెం తక్కువగా ఉండాలి, జీలకర్ర కొంచెం ఎక్కువగా ఉండాలి. మెంతులను ఇలా దూరగా వేయించుకొని వీటిని కూడా తీసి అదే ప్లేట్లో వేసుకోండి. ఇక్కడ మెంతులు కొంచెం మాడిపోయాయండి, మీరు మాత్రం కొంచెం దూరగానే వేయించుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను వేసుకొని వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కేజీకి సరిపడా ఈ పొళ్ళను ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మొత్తం పొడి ఇదే పచ్చళ్ళలో వేయడం లేదు, కొంచెం పక్కన పెట్టేస్తాను. ఎంత వేయాలో తర్వాత చెప్తాను. మనము డ్రై రోస్ట్ చేసుకున్న వాటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి. అదే టేబుల్ స్పూన్ తోటి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు తీసుకోవాలి. దీనిని బట్టే మనము జీలకర్ర, మెంతులు, ధనియాలను తీసుకోవాల్సి వస్తుంది. 4 టేబుల్ స్పూన్ల ఆవాలను డ్రై రోస్ట్ చేయకుండా పచ్చివే మిక్సీ జార్లో వేసి ఇలా మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేయండి. ఈ పొడిని నేను వేరే పచ్చళ్ళలో కూడా వాడతాను కాబట్టి ఎక్కువ మోతాదులో ప్రిపేర్ చేసుకున్నాను. కానీ దీంట్లో నుంచి ఎంత వాడాలో పచ్చడి ప్రిపేర్ చేసేటప్పుడు చెప్తాను. తర్వాత పెద్దగా వెడల్పుగా ఉన్న ప్లాస్టిక్ కంటైనర్ కానీ గ్లాస్ జాడి కానీ మడతమాలు కానీ తీసుకోండి. ఇందులోకి మనం కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలు, టమాటా ముక్కలను రసంతో సహా వేసేసుకోవాలి. గ్లాస్ జాడి కానీ మడతమాలు కానీ అయితే పచ్చడికి బాగుంటుందండి. ప్రస్తుతం నా దగ్గర లేదు కాబట్టి ఇలా టప్పర్వేర్ కంటైనర్ తీసుకున్నాను. ఇది కూడా హెల్త్ పరంగా మంచిదే. అయితే మనము మిక్సీ పట్టుకున్న పొడి ఉంది కదా, ఆ పొడిలో నుంచి 4 టేబుల్ స్పూన్ల పొడి వేసుకోవాలి. మనము ఏ టేబుల్ స్పూన్తో తీసుకున్నామో అదే టేబుల్ స్పూన్ తోటి 4 టేబుల్ స్పూన్లు నిండుగా పొడి తీసుకుంటే పావు కేజీ ఉసిరికాయలు, అర కేజీ టమాటాలకు కరెక్ట్గా సరిపోతుంది. ఎక్స్ట్రాగా మిగిలిపోయిన పొడిని నేను వేరే పచ్చళ్ళలో వాడతాను, అందుకే అది ఎక్స్ట్రా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు 1 కప్పు నిండుగా కారం పొడిని తీసుకోవాలి. గ్రామ్ వైజ్గా 100 గ్రాముల వరకు కారం పొడి పడుతుందండి. టమాటాలు, ఉసిరికాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి కారం పొడి, ఉప్పు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. కారం పొడి దేనితో తీసుకుంటున్నామో దాంట్లోకి 1/2 వరకు సాల్ట్ తీసుకోవాలి. తర్వాత ఉప్పు కారం కలిపిన తర్వాత ఏమైనా తక్కువ ఎక్కువ అనిపిస్తే అప్పుడు మనము సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కారం ఉప్పు వేసి ఈ ముక్కలకు పూర్తిగా కలిసేలా కలిపేయండి. అయితే నేను తీసుకున్న కంటైనర్ చాలా చిన్నగా అయ్యి నాకు కలపడానికి ఇబ్బందిగా అనిపిస్తుందండి. అయినా ఒకసారి కలిపాను కానీ అంత పర్ఫెక్ట్గా కలవలేదు కాబట్టి నేను దీనిని వేరే పెద్ద సైజులో ఉన్న కంటైనర్లోకి మార్చుకుంటున్నాను. కాబట్టి మీరు ముందుగానే దానికి సరిపడా పెద్ద కంటైనర్ తీసుకోండి. ఎప్పుడైనా పచ్చడిలోకి పెద్ద కంటైనర్ తీసుకుంటేనే కలపడానికి వీలుగా ఉంటుంది. అలా అయితేనే పచ్చడి 3-4 నెలల పాటు నిల్వ ఉంటుంది. టైట్గా చిన్న బాక్స్లో పెట్టామంటే కలపడం సరిగ్గా రాదు, ఉప్పు కారం సరిగ్గా పట్టదు, పచ్చడి సరిగ్గా నిల్వ ఉండదు. ఇలా కలిపిన తర్వాత ఈ పచ్చడి తాలింపు పెట్టుకోవాలి కదా. ఇప్పుడు దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక బాండిలోకి 1 పావు కేజీ వరకు అంటే 250 గ్రాముల నూనెను వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ మెంతులు, అర టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోండి.
పప్పు కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత చిటికెడు పసుపు వేసి కలిపేయండి. ఈ నూనె వేడికి పప్పులు మాడిపోతాయి కాబట్టి కొంచెం దూరగా వేగిన తర్వాత చివర్లో 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. చూడండి, పప్పు కలర్ ఇలా కొంచెం డార్క్గా అవుతుంది కదా, వెంటనే స్టవ్ ఆఫ్ చేసి కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టండి. ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత ఓ 10-12 వెల్లుల్లి రెబ్బలు వేయండి. ఫ్రెష్గా ఉన్న ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. నూనె వేడిగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వెల్లుల్లి రెబ్బలు వేస్తే దాని ఫ్లేవర్ అనేది పచ్చడికి రాదు కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వెల్లుల్లి రెబ్బలు వేయండి. ఈ గోరువెచ్చగా అయిన ఈ తాలింపును మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చళ్ళలో వేసి కలిపేయాలి. ఈ పచ్చడిలో మనము ఈ తాలింపు కలిపినప్పుడు మనకు ఆయిల్ చాలా తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ 2-3 డేస్ తర్వాత ఆయిల్ చక్కగా పైకి తేరుకుంటుంది. ఆయిల్ కరెక్ట్గా సరిపోయినట్టు అనిపిస్తుంది. ఇలా ఓసారి కలిపిన తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేయండి. నేను వేసిన సాల్ట్ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి మరొక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలుపుతున్నాను. సాల్ట్ ఏమాత్రం తక్కువగా ఉన్నా పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కాబట్టి కరెక్ట్గా సరిపోయేటట్టు వేసుకోండి. మూత పెట్టి 2 డేస్ అలా వదిలేసేయండి. చూడండి, 2 డేస్ తర్వాత ఆయిల్ చక్కగా పైకి తేరుకుంది. మంచి కలర్లో కనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి. ఉప్పు కారము పులుపు ప్రతి ఒక్కటి సరిపోయింది. మీరు నేను చెప్పిన మెజర్మెంట్స్, నేను చెప్పిన కొలతలు, నేను చెప్పిన టిప్స్తో కనుక పచ్చడి పెట్టారంటే మీకు 4 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి అయిపోయే వరకు మీ ఇంట్లో పిల్లల నుంచి పెద్దవారి దాకా పూర్తి అన్నాన్ని పచ్చడితో తినకపోతే నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి. మా అమ్మమ్మ అయితే ఉసిరికాయలు వచ్చాయంటే ఖచ్చితంగా ఈ పచ్చడిని ప్రిపేర్ చేస్తుందండి. ప్రతి ముద్దకు ఉసిరికాయ ముక్క, టమాటో ముక్క కరకరలాడుతూ భలే టేస్టీగా తగులుతూ బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. టమాటో ఆవకాయ నిల్వ పచ్చడి పక్కా కొలతలతో టిప్స్తో ఈ ఆవకాయ పచ్చడిని చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. పచ్చడి కనుక ఈ స్టైల్లో చేసి పెట్టారంటే 3 నెలల వరకు మీ ఇంట్లో ఏ కర్రీ వండకున్నా పూర్తి అన్నాన్ని ఈ పచ్చడితోటే తినేస్తారు. మరి ఆలస్యం చేయకుండా టమాటో ఆవకాయ పచ్చడిని ఎలా పెట్టాలో ఇప్పుడు చూసేద్దాం పదండి. ఈ టమాటో ఆవకాయ పచ్చడికి ఇక్కడ నేను 1 కేజీ వరకు టమాటాలను తీసుకుంటున్నాను. అయితే ఈ పచ్చడికి టమాటా పండ్లు కాకుండా ఇలా దోరటి కాయలను తీసుకోవాలండి. మరీ మక్కిన పండ్లు తీసుకుంటే పచ్చడి అనేది తీయగా ఉంటుంది కాబట్టి ఇలా దోరగా ఉన్న కొంచెం కాయలుగా ఉన్న పళ్ళని తీసుకుంటే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండడమే కాకుండా పుల్లగా పర్ఫెక్ట్ టేస్ట్ అనేది ఉంటుంది. కాబట్టి పచ్చడి మంచి రుచిగా పుల్లగా ఉండాలంటే ఇలాంటి దోరటి టమాటా పళ్ళని తీసుకోండి. ఈ టమాటాలను ముందుగా నీళ్ళతో శుభ్రంగా కడిగేసి ఎక్కడ కూడా తడి లేకుండా కంప్లీట్గా కాటన్ క్లాత్తో తుడిచిపెట్టుకోవాలి. ఇలా తుడిచిన టమాటాలను ఈ సైజులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. టమాటా ముక్కలు మరీ పెద్దగా అలానే మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి రెడీగా పెట్టుకున్న తర్వాత దీంట్లో పొళ్ళు వేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, 1 కేజీ టమాటాలకు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండి ఇవి. ఇలా జీలకర్ర, మెంతులు, ధనియాలు వేసి మంటను సిమ్లో పెట్టుకొని మంచి కలర్లోకి దోరగా వచ్చే వరకు ఇలా డ్రై రోస్ట్ చేసుకోండి. ఇలా దోరగా మంచి వాసన వచ్చే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి 1 కప్పు నిండా ఆవాలను వేసుకోవాలి. నేను తీసుకున్న ఈ ఆవాలు అప్రాక్సిమేట్లీ 150 గ్రాముల వరకు ఉంటుంది. అంటే 1 కేజీ టమాటాకు 150 గ్రామ్స్ ఆవాలైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఇలా వీలైనంత సన్నటి పౌడర్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్లోకి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి. 1 కిలో టమాటాలు తీసుకున్నాం కాబట్టి ఇందులోకి 3/4 కప్పు కారం పొడి, అంటే గ్రామ్ వైజ్గా చెప్పాలంటే 100 గ్రాముల వరకు కారం పొడి తీసుకోవాలి. అదేవిధంగా ఉప్పు కూడా 1/2 కప్పు, అంటే గ్రామ్ వైజ్గా 50 గ్రాముల వరకు ఉప్పు తీసుకోవాలి. తర్వాత మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు, ధనియాలు, జీలకర్ర పొడిని ఇందులోకి వేసేసుకోండి. తర్వాత దీంట్లోకి ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా టమాటా ముక్కలకు పూర్తిగా కలిసేలా చక్కగా కలిపేయండి. ఇలా పూర్తిగా అన్ని టమాటా ముక్కలకు కలిసేలా కలిపిన తర్వాత ఈ పచ్చడి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్లోకి 250 గ్రాములు, అంటే 1/4 కేజీ వరకు ఆయిల్ వేసుకోవాలి. 1 కిలో టమాటాకు 1/4 కేజీ ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు వేసుకోండి.
తర్వాత అర టీ స్పూన్ పసుపు వేసి మంటను సిమ్లో పెట్టుకొని మనం వేసిన దినుసులన్నీ మంచి కలర్లోకి మారే వరకు ఆయిల్లో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇవి లైట్గా కలర్ మారిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఇది కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 10 వెల్లుల్లి రెబ్బలను ఇలా కచ్చా పక్కాగా దంచుకొని అది వేసుకొని ఆయిల్లో కలిసేలా కలిపేయండి. ఆయిల్ అనేది చాలా వేడిగా ఉన్నప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మాడిపోతుంది కాబట్టి ఇలా కొద్దిగా గోరువెచ్చటి నూనెల్లోనే వేసుకోవాలి. ఇది కొద్దిగా ఆయిల్ అనేది గోరువెచ్చగా అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా ముక్కల్లోకి ఈ తాలింపును వేసేసేయండి. అయితే తాలింపు నూనె అనేది ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే టమాటా ముక్కల్లో వేస్తేనే అసలైన రుచి అనేది వస్తుంది. అందుకోసమే మనము తాలింపు ప్రిపేర్ చేసేటప్పుడు మనం వేసిన శనగపప్పు, ఆవాలు, జీలకర్ర కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. నూనె వేడికి మనం వేసిన దినుసులు అనేది మరింత డార్క్ కలర్లోకి వస్తుంది కాబట్టి తాలింపు అనేది వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా కలిపేసుకోవాలి. అప్పుడే వెల్లుల్లి ఫ్లేవరు, అల్లం ఫ్లేవర్ అనేది ఈ టమాటా ముక్కలకు పడుతుంది. ఇలా తాలింపు నూనె పూర్తిగా టమాటా పచ్చడికి చక్కగా కలిపేసి ఇప్పుడు ఈ పచ్చడిని ఇలాంటి ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో వేసుకొని ఒక 3 రోజుల పాటు అలా పక్కన పెట్టేస్తే 3 రోజుల వరకు ఈ టమాటా ముక్కకు ఉప్పు, కారం పట్టి చక్కగా ఈ పచ్చడి ఊడుతుంది. ఈ పచ్చడి మనం ప్రిపేర్ చేసిన రోజు ఇలా గట్టిగా అనిపిస్తుంది కానీ 3 డేస్ తర్వాత చూపిస్తానండి, పచ్చడి చాలా లిక్విడ్గా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి మారుతుంది. ఇప్పుడు ఇలా క్యాప్ పెట్టేసి ఒక 2-3 డేస్ పాటు అలా పక్కన పెట్టేయండి. 3 రోజుల తర్వాత పచ్చడి పైన మూత తీసి ఒక్కసారి పచ్చడిని చెక్ చేసుకోండి. ఈ పచ్చడిని మూత తీసి ఒకసారి చక్కగా కలిపి ఇప్పుడు టేస్ట్ చేసి చూడండి. ఏమైనా ఉప్పు, కారం తక్కువగా అనిపిస్తే ఇప్పుడు కలుపుకోవచ్చు. కానీ నేను చెప్పిన కొలతలతో ఈ పచ్చడి పెడితే మీకు అసలు ఉప్పు, కారం ఏ మాత్రం తక్కువ ఎక్కువ కాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదండి, పచ్చడి కలిపిన రోజు గట్టిగా ఉంటుంది కానీ 3 డేస్ పాటు అలా పక్కన పెట్టడం వలన పచ్చడి చక్కగా ఊరి టమాటా ముక్కల్లోని నీరు బయటకు వచ్చి కన్సిస్టెన్సీ అనేది ఇలా కొద్దిగా లిక్విడ్గా ఉంటుంది. ఈ పచ్చడి ఇలా లిక్విడ్గా ఉండడం వల్లనే చాలామందికి చాలా నచ్చుతుందండి. మనం పెట్టిన పచ్చడి 3-4 నెలల పాటు చక్కగా ఫ్రెష్గా నిల్వ ఉండాలంటే మనం పెట్టిన పచ్చడి బాక్స్లో నుండి మనకు అవసరమున్నంత పచ్చడిని ఒక వారంకు సరిపడా ఇలా ఒక చిన్న జార్లోకి తీసి పెట్టుకోండి. అలా అయితే ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుంది. చూసారు కదండి, టమాటో ఆవకాయ పచ్చడిని అలా ఇలా కాదండి, ఈ స్టైల్లో పెట్టి చూడండి. నేను చెప్పిన టిప్స్, నేను చెప్పిన కొలతలతో పర్ఫెక్ట్గా పెట్టారంటే టమాటో పచ్చడి అంటే ఇది అని మీరే అంటారు. పచ్చడి తినేటప్పుడు ఈ టమాటా ముక్కలు కరకరలాడుతూ పుల్లగా కారంగా భలే టేస్టీగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన ఈ టమాటో ఆవకాయ నిల్వ పచ్చడి మీ అందరికీ నచ్చితే నా వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. అంతేకాదండి, నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలా చేయడం వల్ల నా ప్రతి వీడియో మిస్ కాకుండా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి రెసిపీతో మళ్ళీ